టాప్ 3 బ్రీదింగ్ ఎక్సర్సైజ్. నమస్కారం. ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఒక ప్రాబ్లం సైలెంట్ గా పెరిగిపోతుంది. అది షాలో బ్రీదింగ్. చాలా మంది రోజంతా స్ట్రెస్, సిట్టింగ్ జాబ్ అండ్ స్క్రీన్ వర్క్ లో బిజీగా ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు కరెక్ట్ గా శ్వాస తీసుకోవడం లేదు అని. బ్రీదింగ్ ప్యాటర్న్ తప్పుడైతే బాడీకి ప్రాపర్ ఆక్సిజన్ అందదు. దాని ఎఫెక్ట్ హార్ట్, లంగ్స్ ఇంకా బ్రెయిన్ అంతా మీద పడుతుంది. మొదటి ఎక్సర్సైజ్ ఏంటి అంటే డీప్ డయాఫ్రమాటిక్ బ్రీదింగ్. అది బ్రీదింగ్ లో బెల్లీ బ్రీదింగ్ అని కూడా అంటారు. ఈ ఎక్సర్సైజ్ లో మీరు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి లేదా పడుకోండి. స్లోగా ముక్కు ద్వారా శ్వాస తీసుకుని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి. చెస్ట్ బదులు మీ పొట్ట బయటికి మూవ్ అవ్వాలి. తర్వాత స్లోగా మౌత్ లేదా ముక్కు ద్వారా శ్వాస బయటికి రిలీజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ డయాఫ్రమ్ మజిల్ యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల లంగ్స్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఇంప్రూవ్ అవుతుంది. రెండవది ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. ఇది ఏంటంటే అనులోమ విలోమ బ్రీదింగ్. ఇక్కడ మీరు స్ట్రెయిట్గా కూర్చొని ఒక నాస్ట్రిల్ ఫింగర్ తో క్లోజ్ చేసి రెండవ నాస్ట్రిల్ నుండి శ్వాస స్లోగా తీసుకోవాలి. తర్వాత నాస్ట్రిల్ చేంజ్ చేసి శ్వాస బయటకు వదలాలి. ఈ ప్రాసెస్ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అంటారు. మూడవది ఇదేంటి అంటే 4-7-8 బ్రీదింగ్ టెక్నిక్. ఇక్కడ మీరు 4 సెకండ్స్ వరకు శ్వాస లోపలికి తీసుకుని 7 సెకండ్స్ వరకు శ్వాసను హోల్డ్ చేసి 8 సెకండ్స్ వరకు స్లోగా శ్వాసను బయటికి రిలీజ్ చేయాలి. ఈ టెక్నిక్ లంగ్స్ ఎక్స్పాన్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బాడీ రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం, కరెక్ట్ బ్రీదింగ్ జస్ట్ లంగ్స్ కోసం కాదు కానీ ఎంటైర్ బాడీ కోసం ఇంపార్టెంట్. కంట్రోల్ బ్రీదింగ్తో హార్ట్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎనర్జీ అన్నీ ఇంప్రూవ్ అవ్వచ్చు.